పేతురు గారికి యేసు ప్రభు ఏం చెప్పారు? వాడ వెళ్తుండగా, అంటే ఇక్కడ కట్ చేస్తే, ఆ రోజుల్లో చేపలు పట్టడానికి చాలామంది జాలర్లు బయలుదేరేవాళ్ళు. అక్కడికి వెళ్తుండగా పెను తుఫాను రావడం, వెనక్కి వచ్చేయడం, చేపలు లేవని బాధపడడం, ఎన్నో రకాలుగా ఆలోచించేవాళ్ళు. కానీ ఒకరోజు యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళారు. అక్కడ పేతురు గారు ప్రభువుని చూసి, ఈయన మనతో పాటు వస్తున్నారు, మనం చేపలు పట్టడానికి వెళ్తున్నాం సరే అనుకొని, ప్రభు ఏం చేస్తాడు, ఏంటి ఆయన శక్తి ఏంటని ఆలోచన లేకుండా సాదాసీదాగే ఉన్నారు వాళ్ళు కూడా. అటు వల వేస్తాడు, చేపలు పట్టట్లేదు, దొరకట్లేదు. ఇటు వల వేస్తాడు, దొరకట్లేదు. చేపల వల వృత్తి. యేసుప్రభు శిష్యులందరూ అసలుకి చెప్పాలంటే 72 మంది. అయితే వీళ్ళు 12 మంది శిష్యులు లాస్ట్కి మిగిలారు. వీళ్ళందరూ నీతికి నిజాయితీగా ఉండలేకపోయారు. ఎవరి కోరికలు వాళ్ళవి, ఎవరి ఇష్టం వాళ్ళది అనే రకంగా ఉన్నారు. అందుకే నిలవలేకపోయారు. సరే, 12 మంది శిష్యులు అసలైన వాళ్ళు ప్రభు వెనక వెంబడించారు. సరే, వేటకి వెళ్ళి వాళ్ళకు కూడాను ఆర్థిక పరిస్థితి, తినడానికి వాటికి కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతుండేవాళ్ళు శిష్యులు. అయితే వీళ్ళు ప్రభువుని, ధనవంతులైతే కొంత పెద్ద పెద్దవాళ్ళు ప్రభు వెనకట్లు వెంబడించలేదు, కానీ పేదలు మాత్రం ఈ చేపలు పట్టుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఈయన వెంబడించారు. ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు 72 మంది శిష్యులు. ఆ మాటలు వినడానికి, ఆయన చెప్పే విధానాలు, ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తుంటూ చూస్తూ ఆశ్చర్యపోతుండేవాళ్ళు. కానీ ఒక విధంగా ఒకరోజు దేవుడు మన దగ్గర ఉన్నాడు అనే ఆలోచన కూడా మామూలు లేకుండా సాదాగా ఉన్నారు వాళ్ళు. మామూలు మనిషిలే ఉన్నాడు అన్నట్టు వలయేసి అటు ఇటు ఆ చేపల్ని పట్టలేనంత స్థితిగా వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. పేతురు, ఇలా రావయ్యా అని ప్రభు పిలిచారు. నిన్నట్టు రావాలా? సరే అనుకుని పేతురు గారు వచ్చారు. ఏది, నీ వల తీయము అన్నాడు. ఎందుకు? మేము చేపలు పడుతున్నాం కదా అయ్యా అన్నారు. అలా కాదు, నీ వల చూశాడు. వీళ్ళ బాధలు, వీళ్ళ బంధువులు అన్నీ చూసి, వీళ్ళు చేపలు పట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, వీళ్ళకి ఆహారం కావాలి అని ఆయన కూడా అనుకొని ప్రభువు వాళ్ళు పిలిచాడు. ఎందుకయ్యా పిలుస్తున్నావు? మేము పడుతున్నాం కదయ్యా, నువ్వు కూర్చో అన్నారు వాళ్ళు. ఒకసారి పేతురు, నేను చెప్పిన మాట వినవయ్యా. ఏంటి అని వాళ్ళు పడతాండ్రు, కానీ ఈయన ప్రభు మాట వినట్లేదు. ఈయన ఏం చెప్తాండ్రో ఈయన పట్టు చేసుకోలే. వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. నీ వల తీసుకొని రమ్ము అన్నాడు. పని చేస్తాను కదా, ఏవో చేపలు నేను పడుతున్నాను అంటాను వాళ్ళు. అలా పోయికే, నీ వల నీ కుడిసై వైపు అక్కడ వేయము అన్నాడు. సరే చూద్దాం, ఎందుకైనా అన్నారు కదా, సరే ఆయన మాట విందాం, చూద్దామని ఒకసారి విని ఆ వల లోతుగా వేయమని చెప్పాడు. కొద్ది లోతుగా విసిరాడు. విసరగానే చేపలు అసలుకి పండలేనివన్నీ, అసలు చేపలు వాళ్ళకి లేవు, నిజంగా వదిలి చాలా కష్టపడుతున్నారు. ప్రభు చెప్పగానే చాలా చేపలు లాగలేకపోయారు. అన్నోటి చేపలు వచ్చేసాయి. వాళ్ళు వారమంతా పడతారో లేదో కానీ చాలా చేపలు వచ్చేసాయి. ఆశ్చర్యపోయారు, ఏంటిదని. ప్రభువుకి మనం బయట రూపం మనం చూస్తాం, అంతరంగం చూసిన వాడు దేవుడే. అయితే అంతరంగం చూసిన వాడు ఎవరు? దేవుడు. భూగర్భంలో ఏముందో దేవుడికి తెలుసు, ఆకాశంలో ఏముందో తెలుసు, సముద్రం మధ్యలో ఏముందో తెలుసు. అన్నీ యేసు ప్రభువుకి తెలుసు. తెలియదనేది లేదు, మనిషికి అయితే తెలియదు. దేవునికి సమస్తం సాధ్యమే, మనిషికి సాధ్యం కాదు. ఆయన ఆ లోతుగా లోనకి వెయ్యము అనగానే వేశారు. లోన ఎక్కడైతే చేపల గుంపు ఎక్కడ ఉన్నదో దేవునికి తెలుసు కదా, దేవుడికి తెలుసు. ఆ గుంపు దగ్గరే వేయమని చెప్పాడు. ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిజంగా విని పేతురు గారు వేశారు. వాళ్ళు ఆగలేనన్ని చేపలు విస్తారంగా పడినాయి. అయితే నిన్ను చేపలు పెట్టే జాలరుగా కాదు, కానీ మనుషులు పెట్టే జాలరుగా చేస్తున్నాను అంటే సువార్త చేయడం, దేవుడి గురించి నడిపించడం అని సరే పక్కన పెడతాం. ఇక్కడ దేవుని మాట మనం విని లోతుగా మనం ఎదగాలి. ఎదిగినప్పుడు ఆయన మాట వింటే మనం ఎప్పుడు చూడలేని అనుభవాలు, దేవునితల దర్శనాలు, దేవునితల కళలు, దేవునిలో ఉన్న విషయాలు,
తెలుసుకోగలుగుతాం. ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉండిపోకూడదు. ఒక చెట్టు విత్తనం వేసాం, ఆ చెట్టు మొక్క అక్కడే రాయి మీద ఒక విత్తనం పడింది అనుకోండి. ప్రభు చెప్పాడు విత్తనాలు 4 రకాలు కానీ, నేల మీద పడినది, నీటిలో పడింది, త్రోవ పక్కన పడింది, నేలలో పడినది. ఇలాగే చెప్పి నేలలో పడింది మొక్క మొలుస్తుంది, త్రోవ పక్క పడింది మట్టికి పోతుంది, అందరూ మట్టేస్తారు మొలద విత్తనం. అలాగే ఈ రాయి మీద పడింది మొలవదు. ఇలాగా విత్తనాల గురించి చెప్పొచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే మంచి నేలలో పండి విత్తనం పచ్చగా వెతుకుతుంది, ఎదగాలి. ఎక్కడ వేసిన గోంగర అక్కడ ఉండకూడదు. ఫస్ట్ చెట్టు అవ్వాలి, చెట్టు చిగురు రావాలి, చిగురు వచ్చిన తర్వాత పువ్వులు కాయాలి, పువ్వులు కాసి ఫలాలు పళ్ళు కాయాలి. మీరు ఫలించిన చెట్టు వలె ఉండాలంటాడు యేసుప్రభు. అందుకని దేవుడు చెప్పిన మాటని వినాలి. విని నడిచినప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ విన్నారు, ఆ చేపలు వచ్చాయి. అలాగే దేవుళ్ళు మనం విని ఎదగాలి దినదినమును. చాలామందికి స్వస్థతలు లేవని అక్కడ చాలామంది దర్శనాలు లేవు అంటారు, దేవుడే లేడు అంటే నిజమా లేదు, అంజులే బాణం అన్నారు, మనమే దేవుళ్ళు సరిగ్గా లేమని రకరకాలుగా అనుకుంటారు. నమ్మిన వారికి సమస్తం సాధ్యమని చెప్పాడు దేవుడు. ఫస్ట్ నమ్మకం ఉండాలి. చిన్నది ఎగ్జాంపుల్గా నేను చెప్తే, ఎప్పుడు నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తిండి గురించి ఏదైనా అందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉప్మా కానీ ఏదైనా టిఫిన్ కానీ పట్టుకుని వెళ్తారు. బండి తిండి గురండి వాళ్ళ కడుపు వాళ్ళ దేవుడు అని దేవుడు చెప్పాడు. వాక్యం బాగా తెలిసిన వారు తిండి గురించి ఆలోచించారు. సరే, ఒక రోజు నేను ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చి ఇంట్లో ఉన్న పులిహోర కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని, ఉప్మా కట్టాలి అని హైదరాబాద్ వెళ్ళడానికి ఆలోచిస్తే ఏమీ వద్దు అని అనేసేవాడు. నేను అలా వెళ్ళిపోయాను ఆకలితోనే. అంటే ఆకలి విషయాలు, కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సరే వెళ్ళాను, బండి ఎక్కాను. బండి ఎక్కిన తర్వాత రాత్రి 9 అయిపోయింది, తినడానికి ఏమీ లేదు. ప్రభువా నువ్వు ఇస్తావని ఎదురు చూస్తాను. తిండి లేదు, 8:30 అయింది, తినడానికి లేదు, ఏమీ లేదు అక్కడ. ప్రభువా అందరూ తినేస్తున్నారు, ఆకలి వేస్తాను, ఏమీ లేదు. అయినా దేవుడు ఇస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. తండ్రి ఎవడన్నా ఎప్పుడు ప్రార్థనే నాకు, తండ్రి అని ఎప్పుడు ధ్యానించుకోవడమే. నాకు 20 years నుండి నేను ఎప్పుడు కూడా దేవుళ్ళు ఎప్పుడు అలా దేవుళ్ళు ఉంటుంది ధ్యానించుకుంటూ. మరి ఎవరిని లెక్క చేయను నేను, విశ్వబ్రాహ్మణ్స్ నేను. ఏవేవో ముఖ్యములు అవన్నీ కనబడేవి కావు, వినబడేవి కావు. కానీ యేసుప్రభు దేవుడు నాకు తెలియదు. నాకు ఒంట్లో పోలేనప్పుడు కొన్నిసార్లు ప్రభుని నమ్మబట్టి నేను బ్రతికని చనిపోయినాడు, పక్కన పెడదాం. అంత నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఇలాంటివి జరిగాయి కాబట్టి. లోతుగా మనం వెళ్ళాలి, అంతేగాని ఒడ్డు మీద ఉండి చేపలు రమ్మంటే రావు. దిగాలి, 2 అడుగులు ముందుకు వెయ్యాలి, ఆయన చెప్పిందే వెయ్యాలి, ముందుకు నడవాలి, లోతుగా ప్రతిదీ ఆలోచించుతూ వెళ్ళాలి. అయితే ఇక్కడ నేను 9 అయిపోయింది, బండి ఎక్కాను, టిఫిన్ లేదు, ఏమీ లేదు. తండ్రి ఏది తినడానికి కూడా లేదు, ఏమీ లేదు, ఏంటయ్యా ఏసయ్యా అన్నాను. అప్పుడు వాళ్ళు ఎవరో చపాతి అవి పూరీలు అవి తింటున్నారు. సైలెంట్గా ఉన్నాను నేను. అప్పుడు ఆమె అన్నది, బాబు ఇవేమేమి తింటావని. మీరు తెచ్చుకునేది నాకెందుకమ్మా అన్నాను నేను. కాదు బాబు, 3 తెచ్చేసారయ్యా, ఒకటి ఎక్స్ట్రా తెచ్చేసారు, ఉండిపోయింది, చపాతీ తింటావా, కూర ఉంది అన్నారు వాళ్ళు. సరేనమ్మా అన్నాను. వాళ్ళు ఇచ్చారు, తిన్నాను. దేవుడు ఇచ్చారు కదా దినదిన ఆహారం, తిన్నాను. అలాగే ఆలోచించాను. అలాగే హైదరాబాద్లో నేను మా పక్కన ముస్లాం ఉండేది, ఏది పట్టుకుని వెళ్ళేవాడిని కాదు. అక్కడ దన్ని దొరికితే వెళ్ళి తండ్రి నాయన అనేసుకుని ఉండిపోయాడు ఆకలితో. నేను ఆవిడ డోర్ కొట్టి, బాబు ఇది తిన్నాయన అని ఇచ్చేవాళ్ళు. నేను తీసుకొని తింటాను, ఎవరిచ్చిన వదిలిన, దేవునికి స్తోత్రం అంటాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకో ఉదాహరణ ఏమైందంటే, నేను ఫస్ట్ దేవుడిని నమ్మినప్పుడు, నేను పక్కా హిందువును కనుక, మా అత్తవారు ఇక్కడ విశాఖపట్నం, అక్కడ దసరా పండగ కోసం అని అందరూ వెళ్ళిపోయారు. నేను దేవుడిని నమ్మి ఈ పండగల కోసం వెళ్ళడమా, ఆ పండగలకి వెళ్ళి అక్కడ లేదు పెట్టింది మాంసాలు అవి తినడమా, నేను ఎందుకు వెళ్తాను, నా తండ్రి నాకు ఇవ్వడా అనుకుని నేను పడుకొని ఉన్నాను. 8 అయింది, ఆహారం లేదు. 10 అయింది, జీవాహారం నీవే అనుకుని బైబిల్ పట్ట మీద పెట్టారు. పెద్ద బైబిల్ కూడా లేదు, అంత విశ్వాసం, చిన్న బైబిలే. పడుకున్నాను. 10 అయింది, 11 అయింది, ఎవరు లేరు, అందరూ ఊరు వెళ్ళిపోయారు మామగారి ఇంటికి. అందరికి నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళలేదు, ముందుగా ఉండిపోయాను. దేవుడు ఇస్తాడు ఉన్నాను, నిజంగా ఎరిబ్రేమలాగే ఉన్నాను, బైబిల్ పెట్టుకుని ఉండిపోయాను. 10 అయింది, 11 అయింది, 12 అయింది, తినడానికి లేదు. అంటే మూర్ఖత్వంగా ఉన్నానా, నేను ఎందుకు ఉన్నాను అలాగా? తెలిసే. అయితే దేవుడు ఇస్తాడు, నమ్మకం మాత్రం పక్కా గొంతుకని రాలేదు ఆహారం. అలా పట్టుకొని ఉన్నాను. ఏం జరుగుతుంది ఏంటి ఈ ఆహారం ఎలా, ఇదే జీవాహారము అనేసుకొని ఆ ఒక్క కడుపులో ఇదే
మనుషుడు రొట్టె వల్ల జీవించడు కానీ దేవుడు మాట వల్ల జీవిస్తాడనే వాగ్దానం అన్నీ ఉన్నాయి కదా, నాకు ఇదే ఆహారం అనుకుని పొట్ట మీద పెట్టుకొని బైబిల్ పట్టుకుని ఉన్నాను. వెంటనే డోర్ సౌండ్ వినిపిస్తుంది. వినిపించేసరికి డోర్ తీశాను. బిర్యానీ వచ్చింది లోనికి, ఒక ప్యాకెట్. ఇదేంటి ఇవన్నీ చూసేసరికి నేను అప్పలరాజు, నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను అప్పలరాజును నువ్వేం తిన్నావు లేదు, నా ఫంక్షన్కి వెళ్ళానయ్యా, అక్కడ నుంచి తీసుకుని వచ్చా, తిను సరే అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా దేవుడు గొప్పవాడు, మనం ఆలోచించం కానీ ఆయన ఇస్తాడు. ఆయన విశ్వాసం ఉండాలి, లోతుగా ఎదగాలి. ఆయన కళలు, ఆయన దర్శనాలు అన్నీ కూడా గ్రహించుతూ లోతుగా ఎదిగితే ప్రతి క్షణం స్తుతించుతూ ఏ స్థలం చెప్తూ జీవితం గడిచిపోవాలి. దేవుడు ఇస్తాడా లేదా అల్ప విశ్వాసం అన్నీ పడకూడదు. దేవుడు దర్శనాలు మాట్లాడతాడు, దర్శనాల వల్ల కళల వల్ల మాట్లాడతాడు, ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడతాడు. అన్ని విధాలైన ఇది మనం లోతుగా ఎదిగితే వాటిలో మనం గ్రహిస్తాం. ఒక కళ్ళని 2 సార్లు చూపిస్తాడు ఆయన. ఇదిగో నీకు ఇది ఇవ్వడం, ఇది ఇస్తానని 2 సార్లు చూపిస్తాడు, జరిగినట్టు లెక్క. ఇదిగో నీకు ఆహారం లేదంటున్నావు కదా, నీ ఇంట్లో బియ్యం ఉన్నట్టు ఒకసారి చూపిస్తాడు. 2సారి కూడా సేమ్ బియ్యం ఉన్నట్టు చూపిస్తాడు. ఒక కళ 2 సార్లు 2 ట్రిప్పులు వచ్చిందంటే తప్పనిసరిగా జరుగుతుంది అనమాట. అది దేవునివే. దెయ్యం 2 సార్లు చూపించలేదు. దెయ్యం గడు 1 టైమే దెయ్యం గడు కనిపించింది, దేవుడు చూపిస్తాడు పనికిరేని కళలన్నీ. దేవుడు ఏదైనా మీకు కళ చెప్పేటప్పుడు కళ్ళకి అర్థాలు కూడా చెప్తాను. 2 సార్లు ఆ కళ వచ్చింది అంటే కన్ఫామ్ అనమాట, ఇది రైట్ అనుకోవచ్చు. అది దెయ్యంగా ఎప్పుడు చూపించలేడు. అన్యులకి ఆ ఒకసారి చూపించి బురదలో పడిపోయినట్టే చేపిస్తాడు, వాళ్ళు వేరే సంగతి. దేవుడిని నమ్మిన వాడికి ఒక దర్శనం 2 సార్లు దేవుడు చూపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అవి ఆనందంగా ఉంటాయి. ఈ కళ్ళలో కూడాను అవి మనం 2 సార్లు కళ వచ్చిందంటే ఇది కన్ఫామ్ అనుకొని అది డెఫినెట్గా జరుగుతుంది దేవుడి కాలం బట్టి. మనమైతే లోతుగా వెళ్ళి పేతురులాగా వాళ్ళ లోనకి విసరాలి. థ్యాంక్ యూ.